బియ్యపిండి వడియాలను ఎలా పెట్టుకోవాలో చూద్దాము. పచ్చిమిరపకాయ ముక్కల్ని, అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి, వీడియోలో చూపించిన విధంగా. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం ఏ లోటాతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే లోటాతో 9 లోటాల వరకు నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టి మరగనివ్వాలండి ఎసరిని. ఒక లోటాకి 9 లోటాలు నీళ్ళు తీసుకున్నాం కదండి. అలాగే తీసుకున్న పిండిలో కూడా ఒక లోటా నీళ్లు పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకున్న పిండిని కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం 10 లోటాల వాటర్ పడుతుందండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. తిప్పుతూనే ఉండాలండి, ఉండలు కట్టకూడదు. ఇందాక మనం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని కూడా కొన్ని పాలల్లో వేసుకొని పిండిలో కలుపుకోవాలండి. పాలు వేస్తే వడియాలు కొంచెం తెల్లగా వస్తాయండి. అలా కలుపుతున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండ రాకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని మనకు నచ్చిన షేపుల్లో వడియాల కింద పెట్టుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యపిండి వడియాలు రెడీ. వేపాక చూపిస్తానండి మీకు.